హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే నేను మీకు బీరకాయ కూరనైతే చేసి చూపిస్తానండి. ఇదిగోండి, ఇవైతే బీరకాయలు. ఈ బీరకాయలు మనము చక్కగా చెక్కు తీసి పెట్టుకోవాలండి. మనకి పీలర్ ఉంటుంది కదండి, గరిటె, దాంతో మనం చెక్కు తీసి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలా. అయితే ఈ బీరకాయ కూరకు కావాల్సినవి బీరకాయలు, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అనమాట. వీటిని చక్కగా తరిగి కడుక్కొని చిన్న బొర్రల గిన్నెలో కానీ వేసుకుంటే మనకు వాటర్ అంతా కిందకి డ్రై అయిపోద్ది అనమాట. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాక ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ అయితే వేగినాక కొన్ని పల్లీలు అయితే నేను తీసుకున్నానండి. పల్లీలు బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. మామూలుగా అయితే శనగపప్పు, శనగలు వేసుకొని బీరకాయ కూర మా కోస్తా వాళ్ళు అయితే చేసుకుంటాము. అయితే నేనైతే కొన్ని వేరుశనగ పలుకులు కూడా వేసుకున్నాను అనమాట. మా అమ్మగారు చేస్తారనమాట ఇట్లా. అయితే అవి కొంచెం బాగా వేగనియాలన్నమాట. ఆ రెండు కలిపి ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. అవి వేయించుకున్నాక మనం బీరకాయ ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదండి, అవి అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మూత పెట్టేయాలి. ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసినాం కాబట్టి ఇంక వేయాల్సిన అవసరం లేదన్నమాట. మూత పెట్టినాక ఇదిగోండి, కాసేపటికి ఆ బీరకాయ కూరలోనే వాటర్ ఉంటుందండి బాగా, అందుకు వాటర్ దిగి బాయిల్ అవుతుంది అనమాట. కాసేపు ఉడికినాక మళ్ళీ టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కానీ మెంతికూర కానీ వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం కారపొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇట్లా దగ్గరగా మగ్గనియాలన్నమాట. అందులో ఉన్న వాటర్తోనే అది మగ్గిపోతుంది అనమాట. ఈ బీరకాయ కూరన మనము చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, మా సైడ్ అయితే రైస్లోకి కూడా తింటామండి మేము. చూడండి, దగ్గరగా వచ్చిందనమాట. నేనైతే రైస్లోకే పెట్టుకున్నానండి, లంచ్ టైం కాబట్టి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే బాగానే వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.